ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్టుబడుల వికేంద్రీకరణతో అన్ని జిల్లాల సమాన అభివృద్ధి ఓర్వలేకపోతున్న వైసీపీ శ్రేణులు అంటున్న శాసనమండలి చీఫ్ విప్ కాంజిమర్తి అనురాధ. ఈ నెల 19న రెండో విడత అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు దోష నివారణ పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలను నిర్వహించారు. திருக்கை சாத்தும் போது நிறைய சாப்பிடும் பொதுவாக நிறைய கொடுக்கும் எப்பவுமே நீங்கள் மாதம் கொடுத்தா நான் பயன்படுறேன். మేధపాతిమితి మేధాక్షాపిన పునః అతస్వా ప్రియాతే జనని శ్రీకాళహస్తీశ్వరో వై శ్రవణో దదాతు వే రాజమయ శ్రవణాయ యజ్ఞస్తం మహత్కారస్తమింద్రస్తగో రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్తం ప్రజా మేధపాతిమితి మేధాపాతి వరే శోభితం చూడం కృష్ణమృగస్య లంబితకరం కంకాళమూర్తిం శివం ఖడ్గం యావస్తోస్త విదేహరో కమలదో நரும் கொன்றை போரிலுள்ள காலத்தியா பொறுப்ப కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొత్తగా ఏ పెట్టుబడులు తెచ్చారో చెప్పలేకపోతున్నారని పెట్టుబడుల సదస్సు మా ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు దిగ్గజ వ్యాపారవేత్తలంతా వేదికపై ఉన్నారని, నేడు చంద్రబాబు కేబినెట్ మంత్రులు మాత్రమే సదస్సు వేదిక మీద కనిపిస్తున్నారు అంటే పెట్టుబడిదారులు ఎవరిని చూసి భయపడినట్టు నారా చంద్రబాబు నాయుడుని అని ప్రశ్నించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏదైతే వాస్తవిక రూపంలో మనం ఎంఓయూ చేసుకున్న తర్వాత అది పెట్టుబడిగా మారుతుందంటేనే వారితో ఎంఓయూ చేసుకోండి. లేని పక్షంలో మనకి ప్రచార ఆర్భాటాలు ఉండడానికి వీల్లేదు. లక్షల కోట్లు అని చెప్పి అవి రేపు పొద్దున వాస్తవిక రూపంలోకి రాకపోతే మన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో తర్వాత 2023 మార్చిలో జరిగినాయి. ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉండేవారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు, మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా వారు రివ్యూ చేస్తుండేవారు. ఎప్పటికప్పుడు మంత్రులుగా మేము రివ్యూ చేస్తుండేవాళ్ళం.
వస్తున్నటువంటి ఎవరైతే ఎంఓయూ చేసుకున్నారో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వారికి చేయాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏంటి, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అది చేస్తూ వచ్చాం. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత, బహుశా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం 2000 గడిచినటువంటి 16-17 మాసాలుగా వారు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా టాటాకు సంబంధించి కానీ, మిట్టలకు సంబంధించి కానీ, రెన్యూ పవర్కి సంబంధించి కానీ, గూగుల్కి సంబంధించి, అదాని డేటా సెంటర్కి సంబంధించి కానీ, అంటే మీరు కొత్తగా ఏం తీసుకుని వచ్చారు, కొత్తగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడికి ఆకర్షించారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. 2023లో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్క పెట్టి చూడండి. ఆ రోజు మేము ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వేదికని పంచుకుంది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోండి. రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ, అదానీ సంస్థలకు సంబంధించినటువంటి కరణ్ అదానీ, 613 ఒప్పందాలు, 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల మందికి పైగా ఉద్యోగాలు. సిఐఐ సదస్సుతో ఏపీ సాధించిన ఘనతలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం 8.13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేగా అంచనాకు మించి 13,25,716 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని వివరించారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. నమస్కారం. మొన్న 2 రోజుల క్రితం జరిగిన సిఐఐ సమ్మిట్ గురించి దేశ విదేశాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగిన ఈ గొప్ప సమ్మిట్లో ఎంతోమంది వచ్చి ఇండస్ట్రియలిస్ట్ వచ్చి పాల్గొనడం జరిగింది. 17 నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ సమ్మిట్ మనం ఇంత గొప్పగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అది ఆయన అనుభవానికి, అడ్మినిస్ట్రేషన్కి ఒక మైల్ స్టోన్ లాగా నిలబడింది ఈరోజు. అలాగే మన యువతంతా ఇది వరకు అందరూ చెప్పేవాళ్ళు డివైడ్ అయిపోయాం, మనకేం లేదు. కానీ 17 నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో దిస్ ఈజ్ న్యూ ఆంధ్రప్రదేశ్ అని మన యువత గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు మనకి ఈ సబ్మిట్ జరిగింది. ఈ సబ్మిట్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మేమొచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఒక ప్రవాహంలా వచ్చారు. ఇదే విషయంగా గత ప్రభుత్వంలో ఎవరొచ్చినా వస్తామన్న వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించారు. ఈరోజు ఆ భయం అనేది లేకుండా ఎంతో మంది ముందుకి ధైర్యంగా వచ్చి మేం పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఇది చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంది. ఇక్కడికి మేము మళ్ళీ వచ్చేస్తున్నాం, వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఇలాగా ఈ సబ్మిట్ జరగక ముందు నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరించడానికే చూశారు. కానీ అటువంటి ఎవ్వరూ చెవిని పెట్టుకోకుండా ఇండస్ట్రియలిస్టులు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి, ఏ రోజు పెట్టుబడులు పెడితే మనం ఇక్కడ నిలబడగలుగుతామో, ఏ సపోర్ట్ మనకు ఉంటుందో అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి పెట్టుబడులు పెట్టడం జరిగింది. అదేవిధంగా పెట్టుబడులు ఒకే నగరంలో కాకుండా మన యువ నాయకులు లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి దాన్ని 3 ప్రాంతాలకి డివైడ్ చేయడం జరిగింది. ఒక పక్క మనకి రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకి సమానంగా ఇండస్ట్రియల్ మొత్తం ఇప్పుడు వచ్చి జరిగిన ఈ ఎంఓయూలు ఏవైతే జరిగాయో అవన్నీ 3 ప్రాంతాలకి డివైడ్ చేస్తే అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయి యువతకి అని చెప్పే ఉద్దేశంతో 3 ప్రాంతాలకి కూడా సమానంగా
పెట్టుబడుల వికేంద్రీకరణతోటి అన్ని జిల్లాల సమాన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ. చంద్రబాబు నారా లోకేష్ కృషితోటి సిఐఏ సమ్మిట్లోని అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే వైసీపీ వారు ఓర్వలేకపోతున్నారని అన్నారు. పంచమర్తి అనురాధ. ముందు ఈ వచ్చిన ప్రతినిధులందరికీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు నిలవడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఒక కంపెనీ రావాలి అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఏ గవర్నమెంట్కైనా ఉంటుంది. కల్పించడమే కాకుండా దాని భరోసా కల్పించడం కూడా గవర్నమెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. ఒక ఇండస్ట్రీ ఒక చోట పెడుతున్నామంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది, స్థల సేకరణ ఎక్కడి నుంచి వస్తుంది, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందా లేదా, అగ్రిమెంట్లన్నీ త్వరగా అవుతాయా లేదా, మనకు కావాల్సిన రెప్యుటేషన్ ఉన్న ఇండస్ట్రీలు అయితే ఇంకెలా ఆలోచిస్తాయంటే మాకు కావాల్సిన చట్ట సవరణలు ఈ గవర్నమెంట్లో అవుతాయా లేదా, క్లీన్గా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా, ఇది కమిషన్లు కక్కుతి పడే గవర్నమెంటా కాదా అనే ఆలోచన విధానం చేస్తా ఇన్ని రకాలుగా ఆలోచించడం జరుగుతుంది. అంతేకాకుండా అన్నిటికీ మించి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, ఏ రకంగా మనం వెళ్ళి రాగలుగుతాము, మన ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ఏ రకంగా మనం ట్రాన్స్పోర్టేషన్ చేయగలుగుతాము, దానికి వీలుగా ఉంటుందా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. అవన్నీ కూడా ప్రాక్టికల్గా కాగితం మీద కాకుండా ప్రత్యక్షంగా ఎలా ఇవ్వబోతున్నాము అని చెప్పి ఫిగర్స్తో సహా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తిరగని దేశం లేదు ఈ 17 నెలల్లో. అన్నిటికీ మించి పొలిటికల్ స్టెబిలిటీ. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్తో ఎవ్వరూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి రూపాయి పెట్టుబడి కూడా పెట్టము, ఇక మాకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేదు అని నిర్ణయాలు తీసుకున్న పెద్ద పరిశ్రమలన్నిటికీ పరిశ్రమల సీఈఓలు అందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ కూడా మా హయాంలో అలా ఉండదు అని నమ్మించి వచ్చే 30 సంవత్సరాలు మా గవర్నమెంటే ఉండబోతుంది అని కూడా మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా చెప్పటం వల్ల ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని పర్సనల్గా నమ్మి, వారి ట్రాక్ రికార్డ్ని నమ్మి, పొలిటికల్ ట్రాక్ రికార్డ్ని, పర్సనల్ ట్రాక్ రికార్డ్ని కూడా నమ్మి ఈరోజు పెట్టుబడిదారులు వచ్చారు అని అంటే ఈరోజు అది ఆంధ్ర. ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అండగా ఉంటామని, కేంద్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు, ఉక్కు ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు సోదరులు ప్రశ్న వేస్తే మీరు వాళ్ళు అడిగింది ఏంటి, స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నికలకు ముందు ఏ మాట ఇచ్చారు, ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో మీ స్టాండ్ అని అడిగితే పత్రికా సోదరుల్ని, మీడియా మిత్రుల్ని మీకు బుద్ధి ఉండాలని మాట్లాడుతున్నారు ఈ పెద్ద మనిషి. సరే ఈయన అన్నది ఏంటి, మీరు పని చేయకుండా పడుకుంటే ఏ విధంగా లాభాల్లోకి వస్తుందని. అంటే స్టీల్ ప్లాంట్ ఈ 14 నెలల క్రితం, ఈ 15 నెలల్లోనే స్టీల్ ప్లాంట్ రన్ అవుతుందా, గత 30-40 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ రన్ అవుతుందా? ఎన్నికలకు ముందు అంటే మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయకుండా మీరు చేశారా? మీరు ఏ విధంగా అయితే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది మొద్దు నిద్ర పోతా ఉన్నారో, వ్యవస్థలన్నీ గాలి కొద్దీ శాంతి భద్రతలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఈ వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా నిర్వీర్యం చేశారో అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులను పనిచేయకుండా మీరు అడ్డుకున్నారా? అంటే ప్రజాస్వామ్యంలో 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్న ఈ పెద్ద మనిషి పత్రికా సోదరులు కూడా ఒక ప్రశ్న అడిగే ఒక పెద్ద సమస్య గురించి
ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య గురించి, ఆంధ్రుల ఆత్మ స్టీల్ ప్లాంట్ అని చెప్పిన ఇదే పెద్ద మనిషి మీకు బుద్ధి ఉందా లేదా అని ఎవరన్నా విలేకరుని అంటే మనం ఎప్పుడైనా చూసామా? అంటే ఏంటంటే ఆడలేక మద్దులు తెరవని సందంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయలేక పెట్టుబడుల సదస్సు అట్టర్ క్లాప్ అయ్యి ఈ అసహనాన్ని మీడియా మిత్రులు, మీడియా సోదరుల మీద ఈయన చూపించడం ఎంతవరకు సమంజసం? ఎన్నికలకు మీరే కదా చెప్పారు. ఈరోజు మీ మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు అంతర్గత ఒప్పందాలు ఏమీ లేవు, కేంద్ర ప్రభుత్వంతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లొసుగులు ఏమీ లేవు, మేము ఎలాంటి కేసులకు కానీ ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే పెట్టుకున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కోసమే మేము బీజేపీ కేంద్రంతో పెట్టుకున్నాం ఉంటే, మీరే చెప్పారు కదా విశాఖ హక్కు ఆంధ్రుల ఆత్మని, ఆ ఆత్మ శోభించకుండా, ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి, మీ మద్దతు ఉపసంహరించుకున్నామని చెప్పండి. ఎందుకు దిగిరారు కేంద్ర పెద్దలు? అవన్నీ మరిచి సమస్యను పక్కదోవ పట్టించడం కోసం మీరు చాలా దుర్మార్గంగా అహంకారంతో, అధికారం ఉంది కదా అని అహంకారంతో మీ స్థాయిని కూడా మరిచి ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులపైన అబాండాలు వేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఒకటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెట్టుబడుల పేరుతో మీరు మోసం చేయటం లేదు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని అనుకుంటే. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను మదనపల్లి డీఎస్పీ మహేంద్ర మీడియాకు వివరించారు. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెడుతున్నామో, మనందరికీ రీసెంట్గా తెలిసినట్టు ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేసి వాళ్ళు ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేపించేసి రిమాండ్కి కూడా తరలించడం జరుగుతుంది. సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈరోజు 6 మంది అక్యూజ్డ్ని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తాము. అండ్ మనకి ఎవరైతే ఒక A2 డాక్టర్ ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్నారు, దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది. దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి ట్రేస్ అవుట్ అనేది చేస్తామన్నమాట. సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే 9/11 అంటే 9వ తారీఖు 11వ నెలలో ఈ మదనపల్లిలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుంది అనమాట. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ యమునా అని చనిపోయింది కదా, ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రోజు కండక్ట్ చేసి లేట్ నైట్ ఎప్పుడు ఆల్మోస్ట్ 10-11 ఆ టైంకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆమె ఒక 1 అవర్ 2 అవర్స్ కండిషన్ బాగానే ఉంటుంది. లైక్ కొంతసేపు తర్వాత ఆమెకి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక 5-6 అరౌండ్ ఆ టైంలో ఆమె ఆ పెయిన్ వల్ల అనేది చనిపోతుంది అనమాట. సో దీంట్లో మెయిన్ ఎలా జరుగుతుంది, దీంట్లో ఏం జరిగింది మెయిన్ అంటే మనం మొత్తం రోల్స్ ప్రకారంగా పోయి చూస్తే దీంట్లో ఫస్ట్ ఎవరైతే డిసీజ్డ్ ఉందో యమున, ఆమె వచ్చేసి ఆమె సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అనమాట. సో ఆమె వైజాగ్ నుంచి రావడానికి మెయిన్ కారణం ఎవరైతే ఉంటారో పిల్లి పద్మ సత్య అని ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఈమెని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇప్పుడు యమున అనే ఆమె కొంచెము ఫినాన్షియల్గా కూడా కొంచెం అప్పులు ఉండడం కానీ, లైక్ ఇంతకుముందు ఆమె ఎక్కడో పనిచేసేది, లైక్ ఆమె కొంచెం అప్పులు అయిపోవడం వల్ల కొంచెము ఈ సత్య అనే ఆమె ఏంటంటే ఇంతకుముందు ఒక దగ్గర లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లీగల్ ప్రొసీజర్తో చేయించుకుంటుంది అనమాట. సో ఈమె పరిచయం అయిపోయి నాకు ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి, సో మనకి దీంట్లో ఎలా చేస్తే నాకు ఇట్లా తగ్గుతుందంటే నేను ఇలాగే ఇంతకుముందు చేయించుకున్నానని చెప్పడం వల్ల ఈమెకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఈ సత్యాకి ఈ పిల్లి పద్మ అనే ఆమె ఏంటంటే ఆమెది కూడా వైజాగ్, ఆమె పరిచయం అవుతుంది. ఆమె పరిచయం అయిన తర్వాత ఆమె నీకు ఎవరన్నా తెలిస్తే ఈమె చెప్తుంది అనమాట, లైక్ ఇట్లా నాకు తెలిసిన డోనర్స్ ఉన్నారు వాళ్ళకి ఎవరన్నా. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రముఖ వస్త్ర కంపెనీ రేమండ్ పరిశ్రమకు 497 కోట్ల పెట్టుబడితో 4,000 మందికి ఉపాధి కల్పించే విధంగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. రాప్తాడు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన చంద్రబాబు నాయుడుకి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు.
థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పిఎం గారు, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు, థ్యాంక్ యూ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ రాప్తాడ్ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ రాప్తాడ్ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు, థ్యాంక్ యూ పిఎం గారు. రాప్తాడ్కి ప్రైవేట్ సంస్థ కేటాయించినందుకు కూటమి ఒకసారి ఈసారి అది కూడా మనం కొద్ది క్లారిఫై చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆధార్ లింక్ అయ్యి ఒక అకౌంట్ ఉంది, ఈ రైతు వేరే కొత్తగా ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తే సార్ ఆ కొత్త అకౌంట్ లో పడుతుంది సార్. అదే ఆధార్ ఏదైతే లింక్ ఉంటుందో అదే అది బట్టి సరిపోతుంది. తర్వాత ఈసారి మనకి అర్హత కలిగి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక పోర్టల్ లాగా ఏదైనా మనం ఫిర్యాదు చేసుకోవడానికి ఇచ్చాము. అది ఇంకొద్దిగా సింప్లిఫై చేసి బాగుంటుందని చూడాలి సార్. అదొకటి అది ఎందుకంటే అది కొంచెం బాగా అడ్వర్టైజ్ చేయాలి. లేకపోతే ఈ లోకల్ ప్రజాప్రతినిధుల దగ్గరికి వచ్చి మాకు పడలేదు అంటున్నారు. ఒకవేళ అర్హత ఉండి మన గైడ్ లైన్స్లోకి వచ్చి పడకపోతే మీరు ఈ పోర్టల్లో అప్లోడ్ చేసుకోండి. ఆటోమేటిక్గా వచ్చేస్తుందని మనం ఒక మెసేజ్ ఇవ్వగలిస్తే మనకి గ్రీవెన్సెస్ తగ్గుతాయి బాగా. ఇది నా దృష్టికి గ్రౌండ్లో వచ్చినవి. మిగతా వాళ్ళందరూ స్టాఫ్ అంతా ఉన్నారు. ఈ 2-3 రోజులు అదే పని మీద ఉండాలి. జేడీసీ కానీ మన అందరూ మిగతా సిబ్బంది అంతా. ఒకసారి మీకు ఆల్రెడీ లిస్టులన్నీ వచ్చాయి. నాకు తెలిసి మనం డెసిషన్ ఏం తీసుకున్నామంటే లాస్ట్ మనం ఆగస్టు 2 ఫస్ట్ ఫేజ్లో ఎవరెవరికి ఇచ్చామో వాళ్ళకే ఇస్తాము. ఇప్పుడు యాడెడ్గా మనం వెబ్లాండ్లో తప్పులు కానీ లేకపోతే డెత్స్ కానీ లేకపోతే చిన్న ఏవైతే దాని క్లారిఫికేషన్స్ వల్ల ఆగిపోయి అవన్నీ యాడ్ చేద్దాం. అది పెద్ద ఎక్కువ సంఖ్య ఉంటుంది కాబట్టి అవి యాడ్ చేసి ఆ స్కీమ్కే స్టికాన్ అవుతాం. ఓకే మండలేని మొన్న మనకి దర్శిలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని రాహుకేతు దోష నివారణ పూజల కోసం భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఇక్కడ రాహుకేతు దోష నివారణ పూజలు జరుపుకుంటే తమ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం.
పెట్టుబడుల వికేంద్రీకరణతో అన్ని జిల్లాల సమాన అభివృద్ధి ఓర్వలేకపోతున్న వైసీపీ శ్రేణులు అంటున్న శాసనమండలి చీఫ్ విప్ కాంచుమర్తి అనురాధ. ఈ నెల 19న రెండో విడత అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు దోష నివారణ పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.